కుశలతాకుత. ఎవరి కంఠంలో నిరంతరం కాశీ అనే 2 అక్షరాలు ఉంటాయో వాడికి క్షేమం లేకపోవడం అనేది ఉండదు అన్నాడు ఇక్కడ. సుధాం పిబతి యో నిత్యం కాశీవర్ణ ద్వయాత్మకం స నైర్జరీం దశాహిం హిత్వా సుధైవ పరిజాయతే. నిజానికి చాలా పెద్ద అధ్యాయం. అబ్బో బోల్డ్ శ్లోకాలు చెప్పారని మీరు అనుకుంటున్నారు. ఎన్ని వదిలేశానో నాకు తెలుసు. ఆ చెప్పుకున్నవే ఇంత గొప్పగా ఉంటున్నాయంటే ఎన్ని విషయములు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు అవుతారట, కానీ కొంతకాలం అయ్యాక వాళ్ళు కింద పడతారు. కానీ కాశీ అనేటువంటి అమృతం తాగిన వాళ్ళు దేవతలు కారు, వాళ్ళు అమృతమైపోతారు అన్నాడు ఇక్కడ. శాశ్వత స్వరూపులైపోతారు. స నైర్జరీం దశాం హిత్వా సుధైవ పరిజాయతే. శృతం కర్ణామృతం ఏన కాశీ ఇతి అక్షర యుగ్మకం న సమాకర్ణయచ్చేవా సపునర్గర్భజాం కథాం. కాశీ అనేటువంటి మాటని వింటూ ఉన్న వాడు మళ్ళీ తల్లి గర్భంలోకి రాడు. కాశీ రజోపి యన్మూర్ధిని పతేదప్యనిలాహతం చంద్రశేఖర తన్మూర్ధా భవే చంద్రకళాంకిత. కాశీ దుమ్ము ఎగిరి నెత్తి మీద పడితే వాడు నెలవంకని నెత్తి మీద పెట్టుకున్నవాడు అవుతాడు. అంటే శివోహం అనే స్థితిలో సారూప్య మోక్షాన్ని పొందుతాడు. ప్రసంగచోపి ఎన్నైత్ర పథమానంద కాననం యాతం చిత్ర నజాయంతే నక్షరం పితృకాననం. కళ్ళతో ఒక్కసారి ఆనంద కాననాన్ని చూస్తే వాడు మరి పితృకాననాన్ని చూడడు అన్నాడు. పితృకాననం అంటే యమలోకం, నరకం, అది చూడడు. గచ్చతా తిష్టతా వాపి స్వపత జాగ్రత్తాధవా కాశీత్యేష మహామంత్రో ఏన జప్తస్స నిర్భయ. కాశీమంత్రం జపించాలంటే మడికట్టాలా? కాదుట. గచ్చత తిష్టత స్వపత జాగ్రత్త. పడుకుని కానీ కూర్చొని కానీ నడుస్తూ కానీ ఎలాగోలా కాశీ అనేటువంటి మంత్రం, ఇది మంత్రం కనుక జపించాలి అన్నాడు. ఇది బీజాక్షరం అయ్యా అన్నాడు. మరి హుంపట్టు హింపట్టు లేదే అంటే కాశీ అదే బీజాక్షరం. అంటే వినడానికి నామంలా కనబడుతుంది కానీ బీజాక్షరం. ఈ బీజాక్షరం ఏం చేస్తుందంటే మరి బీజాలు లేకుండా చేస్తుంది అన్నాడు. బీజాలంటే కర్మ బీజాలు. ఎంత జన్మైనా కర్మ బీజాలు పెట్టుకుని మళ్ళీ పుట్టాలి. మూటలు ఉన్నాయండి బీజాలు. అది అనుభవించే కాలమని నీరు తగలగానే జన్మలనే మొలకలు వస్తాయి. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇక్కడ కాశీత్యేష మహామంత్ర ఏన బీజాక్షర యుగం కాశీ హృదిధారితం అబీజాని భవంత్యేవ కర్మ బీజాని తస్యవై. కాశీ కాశీతి కాశీతి జపతో యస్య సంస్థితి అన్యత్రాపి వతస్తస్య సతస్తస్య పురోముక్తి ప్రకాశతే. వేరే చోట ఉన్నప్పటికి కూడా కాశీ 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 అన్నవాడికి వాడు ముందుకు మోక్షం వస్తున్నది సుమా. క్షేమమూర్తిరియం కాశీ క్షేమమూర్తిర్భవాన్ భవ క్షేమమూర్తి స్త్రిపదగా నాణ్యత్ క్షేమత్రయం క్వచిత్. 3 క్షేమాలు ఉంటాయట. క్షేమత్రయం 3 తప్ప మరొక క్షేమము లేదు. క్షేమం అంటే పదిలమైన చోటు. ఏది చెప్పండి? అబ్బా మా ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమని, అది కూడా గ్యారంటీ లేదండి ఇక్కడ. అది గ్యారంటీ అంటే నువ్వు గ్యారంటీ కాదు, అది కూడా వచ్చింది ఇక్కడ. కనుక పదిలమైన చోటు అంటే క్షేమము. క్షేమం అనగా వేదాంత భాషలో మోక్షము. అది చెక్కు చెదరదు, స్థిరము గనక 3 క్షేమాలు ఉన్నాయి. అది తప్ప ఇంకెక్కడికి అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిపోయానండి కాశీ నుంచి. క్షేమం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు తెలుసుకో. క్షేమం కాశీ, ఇది తప్ప మిగిలిదేది క్షేమం కాదు. 3 క్షేమములు అన్నాడు ఇక్కడ. ఆ క్షేమత్రయం ఏంటంటే క్షేమమూర్తి రియం కాశీ. మొదటి క్షేమం కాశీ, 2వ క్షేమం విశ్వనాథుడు, 3వ క్షేమం గంగా. ఈ 3 క్షేమత్రయములు. నా భక్తుడు అనుకోవాలంటే వాడు వారణాసి భక్తుడు అయితేనే నా భక్తుడు. ఇది తెలుసుకోవాలి. వారాణస్యాస్తు ఏ భక్తాస్తే భక్త మమ నిశ్చితం జీవన్ముక్తా హితే నూనం మోక్షలక్ష్మ్యా కటాక్షితా. కాశీ భక్తుడు జీవన్ముక్తుడే అన్నాడు ఇక్కడ. అంటే గ్యారంటీ మోక్షం, సందేహం లేదు. కాశీ భక్తి ఉంటే చాలు. ఎందుకంటే ఎప్పుడు కాశీని తలుచుకున్నాం అనుకోండి, మనస్సు కాశీలోనే ఉంది.